హాయ్ అండి, నమస్కారం. నా పేరు బెల్లం సురేష్, హైకోర్టు అడ్వకేట్ని. ఈరోజు టాపిక్ ఏంటంటే తప్పుడు కేసులు కట్టి తప్పుడు ఎఫ్ఐఆర్లు కట్టిన పోలీసుల మీద ఎలా కేసులు ఫైల్ చేయాలి, చట్టం వాళ్ళని ఏ విధంగా శిక్షిస్తుంది అన్న టాపిక్ గురించి మాట్లాడదాం. ముందుగా అసలుకి పోలీసులు అంటే ఎవరు? మనల్ని కాపాడాల్సిన వాళ్ళు, అంటే రక్షక భటులు, అంతే కదా. కానీ మనకు భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులని, ఏదైతే భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఈ పోలీస్ అధికారులు కొంతమంది రాజకీయ నాయకులకి ప్రలోభాలకి గురై లంచాలకి బానిసలై మనకు భారత రాజ్యాంగం కల్పించిన ఏదైతే హక్కులు ఉన్నాయో వాటిని ఉల్లంఘిస్తూ వాటిని భంగపరుస్తూ వీళ్ళు తప్పు చేస్తున్నారు. ఇలా మనకి హక్కులను ఏదైతే ఉందో మానవ హక్కులను ఉల్లంఘిస్తే వీళ్ళ మీద, పోలీసుల మీద సివిల్ క్రిమినల్ కేసులు ఫైల్ చేయొచ్చు. అది ఏ విధంగా ఉంటుందో నేను మీకు చెప్తాను. ఎగ్జాంపుల్, పోలీసులు చేసే అక్రమాల గురించి, అరాచకాల గురించి చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది నా దగ్గర, అదంతా వద్దు. ఎగ్జాంపుల్ చెబుతా. రీసెంట్గా ఒకటి 302 మర్డర్ కేసులో, ఐపీసీ సెక్షన్ 302 కేసులో ముద్దాయిల్ని తప్పించే ఉద్దేశంతో ఒక ఎస్ఐని ఏసీబీ వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఈ ఎస్ఐని కోర్టు వారు డైరెక్ట్ జైలుకి పంపించారు. అంటే చూడండి, ఒక కామన్ మ్యాన్ తప్పు చేస్తే ఏ విధంగా శిక్ష పడుతుందో పోలీస్ అధికారు తప్పు చేసినా అదే విధంగా శిక్ష పడుతుంది. చట్టం ముందు అందరూ సమానులే, వాళ్ళేమి అతిథులు కాదు. కానీ వాళ్ళు తప్పు చేసినప్పుడు, వాళ్ళు తప్పుడు ఎఫ్ఐఆర్లు కట్టినప్పుడు, అబద్ధంగా మీ మీద కేసులు ఫైల్ చేస్తే, కేసులో ఇరికిస్తే వాళ్ళ మీద ఎలా కేసులు ఫైల్ చేయాలి అన్న ఉద్దేశం నేను మీకు చెబుతాను. దానికంటే ముందు అసలు మనకి భారత రాజ్యాంగంలో మానవ హక్కులు అనేవి కొన్ని ఉన్నాయి. జీవించే హక్కు, మాట్లాడే హక్కు, సమానత్వ హక్కు, ఈ హక్కుల్ని మానవ హక్కులు అంటారు. ఈ హక్కులకి ఉల్లంఘన జరిగితే వీళ్ళ మీద కేసులు ఫైల్ చేయొచ్చు కదా, అది మనదే చెప్పేది టాపిక్. సో ఇది ఏ కేసులు ఎక్కడ ఫైల్ చేయాలి అన్నది చెప్తాను. సుప్రీంకోర్ట్స్ కొన్ని జడ్జిమెంట్స్ ఇచ్చినాయి. ఆ యొక్క జడ్జిమెంట్స్ని మీకోసం కలెక్ట్ చేశాను. ఆ కేసులు జడ్జిమెంట్స్ మీకు అర్థమయ్యేటట్టు చెబుతాను. మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు క్లియర్గా చెప్పారు, మానవ హక్కుల ఉల్లంఘన అనేది మొట్టమొదటగా పోలీస్ స్టేషన్లోనే జరుగుతున్నాయి అని చెప్పారు. అంటే చూడండి ఎంత సీరియస్గా ఉందో. సెకండ్, జడ్జిమెంట్స్ గురించి నేను మీకు కొన్ని అర్థమయ్యేలాగా కొన్ని జడ్జిమెంట్స్ నేను మీకు చెబుతాను. జోగేంద్ర కుమార్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ 1994 కేసు 4SC 260 అనే కేసులో ఒక వ్యక్తి కేవలం నేరంలో పాల్గొని ఉండవచ్చుననే అనుమానంతో అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్లో ఇచ్చింది. మీకు ఒకవేళ ఈ జడ్జిమెంట్స్ కావాలి అనుకుంటే గూగుల్లో జోగేంద్ర కుమార్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ 1994 అని కేసు కొడితే మీకు ఆ జడ్జిమెంట్స్, అదంతా ఇంగ్లీష్లో ఉంది, నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. సెకండ్ కేసు కిషోర్ సింగ్ రవీంద్రదేవ్ వర్సెస్ రాజస్థాన్. ఈ కేసులో చూడండి, కల్చర్ కంటే వీళ్ళు టార్చర్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉంటారు అని చెబుతుంది సుప్రీంకోర్టు. ఏమని? పోలీసుల జీవిత విధానం తెలివితేటల కంటే బలాన్ని ఉపయోగించడం పైనే ఆధారపడి ఉంటారు. చూడండి, అంటే వీళ్ళు బుర్రని ఉపయోగించరు. వీళ్ళు ఏంటంటే టార్చర్, వీళ్ళని ముద్దాయిల్ని కొట్టడం చేయడమే. ఎగ్జాంపుల్, ఒక కేసు దిశ కేసు, సెన్సేషనల్ కేసు. దిశ కేసులో సజ్జనర్ గారు సిపి ఏం చేశారు, ఒక 9 మంది పోలీస్ అధికారులతో ఆ ముద్దాయిల్ని ఎన్కౌంటర్ చేశారు. ఆ ఎన్కౌంటర్ అనేది ఫేక్ ఎన్కౌంటర్, 100కి 200% అది బూటకపు ఎన్కౌంటర్, ఫేక్ ఎన్కౌంటర్. అది దేనికి ఫేక్ ఎన్కౌంటర్ అంటున్నానంటే, ముద్దాయిలు తప్పు చేశారు, పోలీస్ అధికారులు ఏం చేయాలి, సిపి గారు కానీ పోలీస్ అధికారులు ఏం చేయాలి, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎంక్వైరీ చేయాలి. నలుగురు ముద్దాయిలు ఉన్నారా, లేదా ఐదో తెలియని ఎవరైనా వేరే ఒక ముద్దాయి ఉన్నాడా, అతను కలిసి ఈ కేసు ఈ మర్డర్ చేయించారా అని ఎంక్వైరీ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. 161 స్టేట్మెంట్స్ కలెక్ట్ చేయాలి, సాక్ష్యాధారాలను కలెక్ట్ చేయాలి, రఫ్ స్కెచ్ చేయాలి, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం చెబుతుంది, కేసు ఎలా జరిగింది, ఈ ముద్దాయిలో ప్రీవియస్ క్యారెక్టర్ ఏంటిది, వీళ్ళ యొక్క హ్యాబిచువల్ క్రిమినల్సా ఏంటి అని ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి. అలా చేయకోకుండా డైరెక్ట్ వాళ్ళని ఎన్కౌంటర్ చేసేసి కేసు అయిపోయిందంటే అది తప్పు కదా.
నువ్వు నిజంగా ఎవరైతే ఆ ఎన్కౌంటర్లో పార్టిసిపేట్ చేసిన పోలీస్ అధికారులు నిజంగా బాధితులకి న్యాయం చేయాల్సిన వాళ్ళైతే, ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిన వాళ్ళైతే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి తగిన సాక్ష్యాధారాలని ఇది రికార్డ్ చేసేవాళ్ళు. తప్పు, అది పక్కా ఫేక్ ఎన్కౌంటర్, బూటకపు ఎన్కౌంటర్, అసలు దాంట్లో నో డౌట్. సో ఇలా చెప్పుకుంటూ పోతే సంఖ్యలు వేయడం కూడా నేరం. చాలామంది చిన్న చిన్న పిట్టి కేసులో కాడ పోలీసు వాళ్ళు హ్యాండ్ కప్స్ వేసుకుని కోర్టుకు తీసుకొస్తారు, అది కూడా తప్పు, అది కూడా పోలీసు వాళ్ళు చేసేది నేరం. ప్రేమశంకర్ శుక్లా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేటివ్ కేసులో సుప్రీంకోర్టు సంఖ్యలు వేయడం చంపటం కంటే తీవ్రమైనది నేరంగా భావించింది సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్లో. సెకండ్ కేసు సునీల్ గుప్తా వర్సెస్ మధ్యప్రదేశ్ 1990 SC 119 కేసులో, ఈ కేసులో సంఖ్యలు వేయబడిన నిందితులు విద్యావంతులు. ప్రజల కోసం వీళ్ళు ధర్నా చేస్తే వీళ్ళు పోలీసులు వాళ్ళని హ్యాండ్ కప్స్ వేసుకుని డైరెక్ట్ కోర్టు నుంచి, రిమాండ్ నుంచి వీళ్ళు జైలుకి వీళ్ళని సంఖ్యలతో తీసుకెళ్లారు. అప్పుడు సుప్రీంకోర్టు వీళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంది. కొంతమంది కొన్నిసార్లు లాకప్ డెత్లు జరుగుతూ ఉంటాయి. లాకప్ డెత్ జరిగితే ఎవరైతే లాకప్ డెత్ జరిగిన పోలీస్ అధికారులు ఉంటారో వాళ్ళ మీద 302 మర్డర్ కేసులు ఫైల్ చేయాలి అని ఎన్నోసార్లు కోర్టులు హెచ్చరించాయి. సో అదేవిధంగా CRPC 55A సెక్షన్ 55A ప్రకారం నిందితుని యొక్క ఆరోగ్యం చూడవలసిన బాధ్యత పోలీస్ అధికారులదే. మేము బాధ్యత కాదు, వాడికి హెల్త్ బాగోలేదంటే కుదరదు. లాకప్ డెత్ కానీ, ఫేక్ ఎన్కౌంటర్లు కానీ, పోలీసుల మీద 302 మర్డర్ కేసులు ఫైల్ చేయమని ఎన్నోసార్లు కోర్టులు ఎన్నో జడ్జిమెంట్స్ ఇచ్చినాయి. దాంతోపాటు నకిలీ ఎన్కౌంటర్ విషయంలో 2011 AR SCW 03113 అనే కేసులో ఫేక్ ఎన్కౌంటర్ మీద సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయ్యి పనిష్మెంట్ కూడా ఇచ్చింది. అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 20 క్లాస్ 3 ప్రకారం మనం నేరం చేస్తే మౌనంగా ఉండొచ్చు. ఎంక్వైరీలో మనం నేరం చేసినప్పుడు నీవు బాధితుడివి, నిజంగా నువ్వు దోషివి అయినప్పుడు నువ్వు మౌనంగా ఉండే హక్కు, అదొక రైట్. ఇది ఆర్టికల్ 20 క్లాస్ 3 ప్రకారం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళ మీద కేసులు ఎలా ఫైల్ చేయాలి అనేది నేను కొన్ని సెక్షన్స్ మీకు చెబుతాను. ఏంటిది? IPC సెక్షన్ 167 శిక్ష ఎలాగంటే, FIRలో పోలీస్ ఆఫీసర్ మీపై తప్పుడు FIR కడితే IPC సెక్షన్ 167 కింద పోలీస్ అధికారుల మీద మీరు కేసులు ఫైల్ చేయొచ్చు. దాదాపు 3 సంవత్సరాల వరకు వాళ్ళకి శిక్ష పడిద్ది. సెకండ్, కక్షపూర్తికంగా కావాలని మిమ్మల్ని ఏదైనా కేసులో ఇరికిస్తే సెక్షన్ 220 కేసు కింద పోలీసుల మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేయొచ్చు. అదేవిధంగా మానవ హక్కుల కమిషన్స్ అనేవి ఉంటాయి, హ్యూమన్ రైట్స్ కమిషన్స్. ఎక్కడైతే పోలీసు వాళ్ళు అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా కేసులు ఫైల్ చేస్తే మీరు మానవ హక్కుల కమిషన్స్, హ్యూమన్ రైట్స్ కమిషన్స్లో కేసులు ఫైల్ చేయొచ్చు. ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్లో రిటైర్డ్ జడ్జి గారు సమక్షంలో ఎంక్వైరీ జరిగిద్ది. ఒకవేళ పోలీస్ అధికారులు తప్పు చేస్తే శిక్ష కూడా విధిస్తారు. ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్లో చాలా, అది నేను ఒక టాపిక్ చెబుతాను, అసలుకి హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఎలా కేసులు ఫైల్ చేయలేదన్న చెబుతాను. అదేవిధంగా CRPC 190, 200 సెక్షన్స్ కింద ప్రైవేట్ కంప్లైంట్లు ఫైల్ చేసి పోలీసుల మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం పోలీస్ అధికారుల మీద పొరుగు నష్ట కేసులు కూడా ఫైల్ చేయొచ్చు. భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూడా శిక్షార్హులు తప్పు చేస్తే. సో థ్యాంక్ యూ.